శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. అంటే అప్పుడు మనకి చిరంజీవి గారి లుక్స్ అన్ని కూడా 20 ఇయర్స్ తర్వాత కదా, నేను యాక్చువల్గా అప్పుడు 2 ఇయర్స్ నాకు తెలియదు. ఫస్ట్ టైం బాగుంది ఎక్స్పీరియన్స్. సిల్వర్ స్క్రీన్ లో, పెద్ద స్క్రీన్. చాలా సార్లు టీవీలో చూసే ఉంటారు కదా, ఇప్పుడు బిగ్ స్క్రీన్ లో ఎలా అనిపిస్తుంది? ప్రతి డైలాగ్, ప్రతి సీన్ అన్ని గుర్తున్నాయి. అన్ని అక్కడ వస్తుంటే అక్కడ చెప్పడమే జరిగిపోయింది. చాలా బాగుంది సినిమా. అంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో కొత్తవి కూడా వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ రీ రిలీజ్ అనేవి అవసరం అంటారు? రిలీజ్ చేయడం వల్ల అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు యూజ్ చేసిన టెక్నాలజీ, ఇప్పుడు యూజ్ చేసిన టెక్నాలజీ తెలుస్తుంది. కానీ అప్పుడు ఉన్న యాక్టింగ్ కి, అప్పుడు ఉండే స్కిల్స్ కి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నార్మల్ గా స్టెప్స్ ఉంటే అప్పుడు స్టెప్స్ లలో మీకు ఇష్టమైన స్టెప్ ఏంటి? వీణా స్టెప్. రేపటి ఇంద్ర ఉంది, ఇంద్రాకి వెయిటింగ్. వీణా స్టెప్ చాలా బాగుంది. ఓకే, అయితే మనకి ఇప్పుడు రీ రిలీజ్ లో మురారిలో కూడా మనకి సోనాలి బింద్రేనే ఉంది, ఇంద్ర సోనాలి బింద్రే, ఇక్కడ కూడా హీరోయిన్. అంటే 3 సినిమాల్లో కూడా సోనాలి బింద్రే ఉంది కదా, సో ఇప్పుడు హీరోయిన్ అనేది దాంట్లో రీ ఎంట్రీ ఇస్తే ఆమెకి అంతే పాపులారిటీ ఉంటుందా? అది తెలియదండి. అదే సేమ్ యాక్టింగ్ ఉంటే మాత్రం ఉంటది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ లో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి? బాగా కనెక్ట్ అయిన సీన్ చాలా ఉన్నాయి కదా, వరప్రసాద్ చాలా ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి, నాకు తెలియదు అంతగా. సాంగ్స్ ఏవి ఇష్టం? స్టార్టింగ్ సాంగ్ తెల్లారిందో అదో సాంగ్, ఇంకోటి శంకర్ దాదా ఎంబీబీఎస్. అదైతే అందరూ గొంతు పోయేటట్టు అరిచారు, గొంతు కూడా పోయింది.